అందరు అన్నారంట, ఆడపిల్లలు గలవాడివి ఎట్టడి చేస్తావు పెళ్ళిళ్ళు, అసలు చూస్తే అప్పులలో కూరుకుపోయినావు, పంటలేమో పండకుండా ఉన్నాయి, మరి ఎలా నువ్వు అంటే, ఏమైనా దేవుడే చూసుకుంటాలే, ముందు ఇల్లు కడదాము. చాలామంది పెద్దలు ఏమంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఈ రెండు చాలా కష్టమైనవి అని పెద్దలు అలా అని ఉంటారు. అంటే ఇల్లు కట్టడం అంటే సామాన్యం కాదు, పెళ్లి చేయడం అంటే సామాన్యం కాదు, చాలా ఖర్చుతో కూడినది అని కాబట్టి అని చాలామంది అన్నారంట. నువ్వు రెండు పనులు ఇప్పుడే పెట్టుకుంటున్నావు, ఒకటి ఇల్లు కట్టేది, రెండవది పెళ్ళిళ్ళు చేసేది. అయితే ప్రార్థన దేవుని మీద ఆధారపడి చేస్తూ ముందుకు సాగినప్పుడు ప్రియులారా, చక్కగా గృహం కట్టడానికి దేవుడు సాయం చేశాడు. ఆ గృహం కట్టిన తర్వాత వారి ఆ కూతుర్ల వివాహానికి వాళ్ళు వచ్చారు. అంతకు ముందుగా నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించాడు, ప్రార్థన చేశాను, ఘనంగా జరిగిందని మనం చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్న ఆ రోజు పంపించాడన్నా, దేవుడు అద్భుతంగా మీరు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఘనంగా వివాహము జరిగింది. దేనికి పనికిరానివ్వండి పిల్లరా, సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో పాటు వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ పరిస్థితులను దేవుడు తారుమారు చేసి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. చప్పటి దేవునామని మహింపరచుకుంటున్నారు. 3 దేవదూతలు వచ్చినారు ఒక ఊరికి. ఆయనకి ఇల్లు లేదు, మా మాదిరిగా మాకు ఇల్లు ఉందండి ఇక్కడ లేదు కదా, సొంతమైంది. ఒక చెట్టు ఉంటే చెట్టును అలా ఉందిగా అలా డేరా కట్టుకొని అలా ఉండేవాడు. మళ్ళా బేదోడేం కాదు, మళ్ళా పేదవాడేం కాదు, విశ్వాసంలో మళ్ళా లోపం కలిగిన వాడు కాదు, విశ్వాసులకి తండ్రి. మళ్ళీ ఆయన చప్పలవాడి దేవుని నామని మహింపరచండి. అబ్రహాము విశ్వాసులకే తండ్రి. అటువంటి అబ్రహాము నేను చూపించే దేశం నువ్వు రాయా అని చెప్పినాడు దేవుడు. ఇప్పుడు ఆలోచన చేయాలి, దేవుడా ఇంత పొలం ఉంది, ఇంత స్థలం ఉంది, ఇంత ఆస్తి ఉంది, మరి నువ్వు పిలిచిన దేశానికి వస్తే అక్కడ ఎలా ఉండాలి అని ఆలోచన చేయకుండా దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడని ముందుకు సాగాడు. గుడారాలు కట్టుకుంటూ, దీని ఏమంటారమ్మా, ఏమన్నా టెంట్లనా, టెంట్లను ఇంకో భాషలు ఇంకా గుడారమే కదా అనేది, కాస్త ఇది కొంచెం మనకు గాలి రానికి బాగుంది అనమాట. అంటే గుడారాలు ఇలా కట్టుకొని పరిచర్య ప్రారంభించాడు, ముందుకు సాగిపోతున్నాడు, దేవునితో గడిపే ప్రారంభించాడు. తల్లి చెల్లెక్క చూద్దామని 3 దేవుడు పంపించాడు. దేవదూతలు 3 వచ్చారు. దేవదూతలు 3 వస్తే వారు రాగానే ఈయన చేసిన పని ఏమిటంటే పరిగెత్తుకుంటూ పోయి ఇంటికి పిలిచి వాళ్ళని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడుక్కోండి అని అక్కడ కూర్చోమని చెప్పి వాళ్ళ భార్యకు చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు త్వరగా మాంసం సిద్ధపరిచి భోజనం చేసి పెట్టు, రొట్టెలు తయారు చేసి పెట్టు, వాళ్ళు వచ్చిన వాళ్ళు తింటారని. ఇంత చక్కగా వాళ్ళని చూసుకుంటున్నాడంటే వాళ్ళకి అర్థం కాకుండా ఉండదు అనమాట. ఈయన ఇంతగా ప్రేమగా చూసుకుంటున్నాడే. వచ్చింది ఎవరండి? మనుషులా? కానీ మనుషుల రూపంలో వస్తే వాళ్ళకి అర్థం కాలేదు, దేవదూతలని తెలియదు, మనుషులనే చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత వారికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచాడు, వారికి కావాల్సినటువంటి ఆతిథ్యం ఇచ్చాడు, వారిని ప్రశాంత కాసేపు కూర్చోమని చెప్పాడు. వారు సక్రమంగా క్రమంగా బాగా భోజనం తిని పోతూ నీ భార్య ఏడుంది అంటే అది కాడు కూర్చొనిందండి. సరే, మీదటి కల్లా సంవత్సరం కల్లా చక్కగా నీ కుమారుడు దేవుడు మీకు ఇస్తాడంటే ఈయన నవ్వినాడు. ముందు ఈయన నవ్వుకున్నాడు, నాకేంటి 100 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఏడ కుమారుడు పిల్లరా, ఆమెకు 99 సంవత్సరాలు. ఆమె నవ్వడం ప్రారంభించి, అంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నవ్వారు. అబ్రహాము నవ్వాడు, అబ్రహాము భార్య ఇద్దరు నవ్వినట్టుగా ఆది కాండ గ్రంథం మనం చూస్తాం. ఈ నవ్వడానికి కారణం ఏంటంటారు? మీకు అర్థమైందమ్మా నేను చెప్పిన మాట? ఎందుకు నవ్వి వింటారు? ఈ ఇంత వయసులో వివాహమై